ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది అంతరంగములన్నీయు శోధించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నరుని ఆత్మ అంటే నీ నా ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం అంట. ఈ రోజున ఒకసారి మనం దీపాన్ని గమనించగలిగినట్లయితే అది కొంతసేపు వెలుగునిచ్చి తర్వాత ఆరిపోతుంది. అంటే క్రైస్తవుడుగా లేకపోతే మానవుడిగా ఉన్నటువంటి నీ నా జీవితం కూడా ఏదొక సమయంలో ఈ లోకాన్ని లేకపోతే ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. కానీ ఆ ఆత్మ తిరిగి దేవుని యొద్దకు చేరాలంటే, ఆ ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరాలంటే, నిజ క్రైస్తవునిటువంటి జీవితాన్ని నీవు నేను జీవించాలి. ఈ రోజున క్రైస్తవుడుగా నేను క్రైస్తవుడను, నేను 30 సంవత్సరాల నుంచి క్రైస్తవుడిగా జీవిస్తున్నాను, లేకపోతే 40 సంవత్సరాలుగా నేను క్రైస్తవుడను అని సీనియారిటీ కోసం మనం చెప్తున్నాం గానీ, మన భక్తిలో సిన్సియారిటీ లేదు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము నశించిపోయేటువంటి గుంపులోనికి చేరిపోతున్నాం. ఈ ఉదయకాలపు వేళలో దేవుడు నీతోను, నాతోను మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. ఆ దీపం ఆయన యొద్దకు చేరాలంటే మనము వాక్యాన్ని చదువుట ద్వారా, ప్రార్థన చేయుట ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ, ఇంకా ఆయనలో భక్తిని మనం కొనసాగించినట్లయితే, ఆ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. అట్టి కృప ధన్యత దేవుడు మనకును, మన కుటుంబాలకును దయచేయునుగాక.